తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్‌లో ఉంటుందని చెప్పి అనుకున్నారు. ఒక దశలో ఆ పవనాలు కూడా అంతే వచ్చాయి. కట్ చేస్తే కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఏ వ్యూహాలు లేకపోతే అంశాలు తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ నడపలేదు? సో వ్యూహాల గురించి ఎయిర్‌లో అయితే మళ్ళీ డిస్కస్ చేయలేము సార్. మా ప్రయత్నాలు మేము చేసాం. మా క్యాడర్ అంతా విశ్వ ప్రయత్నం చేసింది. మేము అధికారంలోకి రావాలని శతదా ప్రయత్నం చేసినాం. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల మేము ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవస్థలు పడ్డాం. బీసీ నినాదము, బీసీ సీఎం నినాదము బాగా దెబ్బ కొట్టినట్టుగా ఉంది. సో ఐ డోంట్ థింక్ సో. అట్లని చెప్పి 155% ఉన్నటువంటి బీసీలకి ఆలోచన శక్తి లేదు, వాళ్ళు సరిగా ఆలోచించలేకపోయిననైతే నేను అనను. బట్ ఎక్కడో పోలరైజేషన్ అంతా కాంగ్రెస్ వైపు జరగడం లోపల ఆ రకమైనటువంటి రిజల్ట్ రావడానికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొంతవరకు మీడియానే చేసింది అని చెప్పి నేను ఆరోపించదలుచుకున్నాను. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు బాగా, ఎక్కడ కూడా ఒక మాట అనేవ్వకుండా మొత్తం తప్పు అంతా కూడా మీడియా మీద వేసేస్తూ. ఇప్పుడు మీరు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అనుకోండి, గెలవడానికి పోటీ చేస్తారా, ఓడిపోవడానికి పోటీ చేస్తారా? ఖచ్చితంగా గెలవాలనే పోటీ చేస్తారు. మరి మా పార్టీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మా పార్టీ వాళ్ళు అందరూ కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ గెలుపు ఓటమితో సంబంధం లేకుండా బీజేపీ ఎలక్షన్స్ తీసుకుంటుంది. ఓడిపోతామని తెలిసినా కూడా గెలుపు కోసం కృషి చేస్తుంది. జిహెచ్ఎంసీలో ఒక కార్పొరేటర్ స్థానాన్ని గెలుచుకోవడానికి ఏ విధంగా అయితే వాళ్ళు కృషి చేస్తారో ప్రధానమంత్రి దానికి కూడా అంతే కృషి చేస్తారు. సో అంత ఎలక్షన్ స్ట్రాటజీస్ మెయింటైన్ చేసేటువంటి పార్టీ ఎందుకు అంత ఆలోచిస్తుంది? కొన్నిసార్లు మనం ఎన్నుకున్నటువంటి వ్యూహం, మన ఆలోచన విధానం ప్రజలకు ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే ఎన్నికల ఫలితాలు ఇంకొక రకంగా ఉంటాయి. మనం కనెక్ట్ అవుతున్నాం అని ఫీల్ అయ్యి ముందుకు పోతూ ఉంటాం. ఆ కనెక్షన్కి డిస్కనెక్షన్కి మధ్యలో ఎక్కడైనా వేవ్ లెంత్ డిస్కనెక్ట్ అయితే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కడో మేము ప్రజల్ని కనెక్ట్ కాలేకపోయినాం, కన్విన్స్ చేయలేకపోయినాం. కాంగ్రెస్ కంటే మేము బెటర్ పాలన అందిస్తామని ప్రజల్ని ఒప్పించలేకపోయినాం. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెసే మాకంటే బెటర్ పెర్ఫామ్ చేస్తుందని ప్రజలు విశ్వసించారు కాబట్టి వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చాయి.